ఆ దీక్ష ఎందుకు చేస్తున్నాడో అతనికే తెలియదు. జనం దెబ్బకే మొన్న తత్తరపోయి ఇంట్లో పడుకొని వణుక్కుంటా వెళ్ళావు. జైలుకి వెళ్తే అసలు పనికి రాకుండా పోతావు. అంబటి రాంబాబు గారిది 12 గంటల దీక్ష. ఎలా చూడాలంటారు ఈ 12 గంటల నిరాహార దీక్షని? అసలు అంబటి రాంబాబు అనే వ్యక్తి ఆ దీక్ష ఎందుకు చేస్తున్నాడో అతనికే తెలియదు. అతను మాట్లాడిన మాటలు కానీ, అతనుకి వేసిన శిక్ష కానీ, మళ్ళా ఇంకొక వ్యక్తి అయితే రాజకీయంగా ఇంట్లో పడుకుంటాడు. ఆడవాళ్ళు నువ్వు ఇందాక చెప్పినట్టు మగాళ్ళు కాదు, అందరూ ఆడవాళ్ళు వచ్చి వాళ్ళ ఇంటి మీద పడి చంద్రబాబు నాయుడును మాట్లాడిన మాటలు, అతను కనీసం 30 సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఉంది. ఎమ్మెల్యే చేశాడు, మంత్రి చేశాడు, అనేక హోదాల్లో రాజకీయంగా పనిచేశాడు. వైఎస్ రాజశేఖర రెడ్డితో కలిసి పనిచేశాడు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి కిందకు వచ్చిన తర్వాత అతని బాణీయే మారిపోయింది. అసలు ఎందుకు దీక్ష చేస్తున్నాడు, అతను చేసిన వ్యవహారం ఏంది, అతను జిల్లా అధ్యక్షుడు. కనీసం ఆ దీక్ష దగ్గర చూస్తే 10 మంది జనం లేరు. నువ్వు అసలు దీక్ష చేయడానికి కారణం ఏంటో నీకే తెలియదు. నువ్వు చేసిన దానికి పోలీసులు కేసు పెట్టారు, నువ్వు రిమాండ్ విధించారు, మళ్ళీ బెయిల్ వచ్చింది, బయటకు వచ్చేసావు, అయిపోయింది. ఇంకా నువ్వు నీ ఇంటి మీదకి వచ్చి ఎవరు ఏం చేయలేదు. నువ్వు వచ్చి బయటకు వచ్చి క్షమాపణ చెప్పమన్నారు. నువ్వు కనీసం బయటకు కూడా రాకుండా 1, 2 గంటలు 3 గంటలు జనం అందరూ గొడవ చేసి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. తర్వాత పోలీసులే నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కానీ నువ్వు కేసులు పెట్టాల్సిన అవసరం, నీ ఇంటి మీదకి వచ్చిన వాళ్ళ మీద కేసులు పెట్టాల్సిన అవసరం లేదు. మీ వాళ్ళే కార్లు పగల కొట్టారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. ఆల్రెడీ తెలిసిపోయింది. మీ జనం అందరూ బయట ఉండి చేసే పని మీరు లోపల ఉండి కుట్రతోటి కార్లు అద్దాలు పగల కొట్టిచ్చేశారు. మీ వాళ్ళతోటి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇంకా ఈ జనాన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు చేసే ఈ దొంగ దీక్షలన్నిటికీ మీకు జగన్మోహన్ రెడ్డి చెప్పేదానికి మీరు చేసేదానికి తేడా లేదు. కాబట్టి అతనికి మీకు ఎలాంటి పరిస్థితుల్లో జనం క్షమించరు. మీరు ఇంకా తెలుసుకొని ఈ అంబటి రాంబాబు లాంటి వాళ్ళని, సజ్జల గారి లాంటి వాళ్ళు మానుకొని జనంలోకి వచ్చేటట్టు చూడు. జగన్మోహన్ రెడ్డి జనానికి కావాల్సింది చూడు. అమరావతి మీద విషం గమిక్కారు, అయిపోయింది. మెల్ల రాచకొండ అతను ఏదో ఇందాక మాట్లాడుతూ ఉన్నాడు. అవన్నీ ఆ మావి గనులు భోగి గనులు జనం యాక్షేపం చేసేది కాదు. మీరు అవన్నీ మానుకొని జనంలోకి వచ్చి ఇక నుంచి అయినా మంచి బుద్ధితోటి జనంతో మెలిగేటట్టు చూడండి. ఈ అంబటి రాంబాబు అనే వ్యక్తి, అతని క్యారెక్టర్ ఏందో, అతనేందో, ఆ ప్రెస్ మీట్లు పెట్టి ఆ విధానం ఏందో, ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడే విధానం ఏందో ఇకనైనా మానుకొని మనుషుల్లాగా ప్రవర్తించేటట్టు చూడండి. నువ్వు కేసు పెట్టమని 10 గంటలు కూర్చుంటే కేసు పెట్టరు. పోలీస్ ఆఫీసర్లు నీకేమై తొత్తులు కాదు. నువ్వు మాట్లాడే విధానం మార్చుకుంటే ఇక నుంచి అయినా మంచిగా ఉంటది. వార్నింగ్ ఇస్తున్నారు కదా, ఏకంగా నారా లోకేష్ గారికి, పెమ్మసాని గారికి వార్నింగ్ ఇస్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారికి కూడా. ఈ అంబటి రాంబాబు మీ అందరిని వదిలిపెట్టను, మీ అందరూ అంత తెలుస్తా అంటున్నారు. అసలు చంద్రబాబు నాయుడు పేరు కానీ, లోకేష్ బాబు పేరు కానీ, కనీసం పెమ్మసాని గాని పేరు కానీ ఉచ్చరించే స్టేజీ కూడా కాదు నీది. ఇంకో వాళ్ళకి నువ్వు వార్నింగ్ ఇచ్చేది ఏంది? నీ ఇంటికాడికి వచ్చి జనం గొడవ చేసినప్పుడు నువ్వు బయటకు వచ్చి సమాధానం చెప్పలేకపోయావు. మళ్ళీ అదే పోలీసులు నేను రక్షించారు, అది గుర్తుపెట్టుకో. నువ్వు వార్నింగ్లు ఇచ్చి నువ్వు నువ్వు చెప్పే మాటలకి బెదిరిపోయి ఉంటారనుకునే ఆలోచన తీసేసుకో. పెమ్మసాని గారి కాలిగోటికి కానీ, చంద్రబాబు నాయుడు కాలిగోటికి కానీ, లోకేష్ బాబు కాలిగోటికి కూడా చాలవు. నువ్వు అలాంటి వాడి, నువ్వు వాళ్ళకి వార్నింగ్ ఇటువంటి హాస్యాస్పదం, జనం నవ్వుకుంటా ఉండరు. అలాంటి కామెడీ విధానాలన్నీ ఎత్తేసుకొని అసలు లోకంలోకి వచ్చేసి జనంతో కలిసిపోయేటట్టు చూడండి. జనం ఇప్పుడైనా క్షమించారు, లేదంటే మేము చెప్పు దెబ్బలే ఉంటాయి నెక్స్ట్. ఇక ఆయన అంటుంది ఏంటంటే కనుక, పెమ్మసాని ఏముంది, ఓడిపోతారు, నెక్స్ట్ టైం ఓడిపోగానే స్పెషల్ ఫ్లైట్ వేసుకొని అమెరికా పారిపోతారు అనే మాట అయితే వాడుతున్నాడు కదా మరి అంబటి రాంబాబు తెలియదేమో. ఆయన 15 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాడు. నర్సాపేట సీటు 3 సార్లు నుంచి నర్సాపేట సీట్ అడిగితే చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ అని చెప్పుకుంటూ వచ్చి 15 సంవత్సరాలు అయింది ఆయన రాజకీయంలోకి వచ్చి. అంబటి రాంబాబుకి అంత మాత్రం తెలియదేమో. ఆయన ఓడిపోయే ప్రసక్తే లేదు. ఇంకా 2 టయాలైనా 3 టయాలైనా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీగా ఉంటాడు. నువ్వేం కళ్ళగానొద్దు. పగటి కళ్ళ కానీ నీ జగన్మోహన్ రెడ్డి ఏమైపోయాడు, 30 సంవత్సరాలు సీఎంగా ఉంటానని చెప్పి అన్నాడు. నువ్వు కూడా అదే పరిస్థితికి వెళ్ళిపోతావు. అసలు పెమ్మసాన్ని విమర్శించే స్టేజ్ కానీ, పెమ్మసాని మాట ఎత్తే స్టేజ్ మాట కానీ నువ్వు ఎత్తకూడదు. అసలు అన్ని రోజులు పండగ కాదు, అప్పుడప్పుడు దండగ కూడా ఉంటుంది, కాచుకోండి, ఈసారి మా సంగతి ఎందుకు చూపిస్తాం మేము అంటున్నాడు కదా మరి. అయ్యే పగటి కళ్ళు అనేది ఇంకా మీ సంగతి చూశారు జనం. 5 సంవత్సరాలకే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు జనాన్ని వెనకనెట్టేశారు. అభివృద్ధి పరంగా వచ్చిన కంపెనీలన్నీ వెనకనెట్టేశారు. ఇంకా మీకు రాజకీయంగా ఉంటది, భవిష్యత్తు ఉంటుందని ఊహించుకుంటాం. మీ పగటి కళ్ళే అని మేము చెప్తా ఉన్నాం.
మరి అంబటి రాంబాబు ఈ 12 గంటలు దీక్ష చేసి నేనేమో ఇంట్లో పనుకుంటాను అనుకుంటున్నారా, మీ అందరూ అంతా తేల్చేదాకా నేను నిద్రపోను అంటున్నాడు కదా మరి. అదే ఇప్పుడు ఆయన ఊరక పకటకల్లు కానీ మీ అందరంతా తెలుస్తాను, అది తెలుస్తాను, ఇది తెలుస్తాననే ఆలోచన మాట్లాడటం తప్పు. మళ్ళా జైలుకి వెళ్ళే పరిస్థితి అలాంటి మాటలు మాట్లాడితే బుద్ధి తెచ్చుకొని మళ్ళా ఇప్పుడు అసలే ఎండ్ల కాలం, నువ్వు జైలుకి వెళ్తే అసలు పనికి రాకుండా పోతావు. జాగ్రత్తగా ఉండి అవన్నీ వెనక్కి తీసేసుకొని మాటలన్నీ ఇక నుంచి అయినా జనం క్షమిస్తారు. నిన్నెవరు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు కానీ పెమ్మసాని కానీ ఏమనాల్సిన అవసరంలా. జనం దెబ్బకే మొన్న తత్తరపోయి ఇంట్లో పడుకొని వణుక్కుంటా వెళ్ళావు. పోలీసులు బయటకు తీసుకొస్తుంటే చూశారు జనం అందరూ, ప్రెస్లో చూశారు, వణికిపోయావు. నువ్వు ఇవాళ బయటకు వచ్చి అలాంటి మాటలు మాట్లాడుతున్నావు అంటే నీకు మళ్ళీ ఏదోటి కేసులు పెట్టి లోపలికి వెళ్ళే పరిస్థితిలో ఉండాలి. మీరు అవన్నీ పిచ్చి మాటలు పిచ్చి ఆలోచన మానుకొని మంచిగా ఉండేటట్టు ప్రవర్తించండి. జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్ గురించి ఏమంటారు మరి మీరు? జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్ అంటే సహజంగా ఇప్పుడు వస్తాడు, రాకుండా ఉండటానికి ఇల్లేదుగా. మళ్ళీ రాకపోతే నోటీసులు ఇచ్చైనా పట్టుకొస్తారు కానీ లండన్ లో ఉండాలని ఎవరిని వదిలిపెట్టలేదుగా. అయితే ఏంటంటే అతను ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని దేశం దాటి వెళ్ళాలంటే పర్మిషన్ తోటి వెళ్ళాల్సిన పరిస్థితిలో ఉన్నాడు. జనం తప్పు చేసి ఒకసారి సీఎం చేశారు నిన్ను, ఇంకా జన్మలో మళ్ళీ నువ్వు సీఎం అవుతాననే కోరికెళ్ళొద్దు, నువ్వు రాజకీయంగా ఉంటాననే ఆలోచన తీసేసుకొని జనంతో మంచిగా ఉండేట్టు చూడండి. ఇవాళ కూడా నువ్వు లండన్ వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి, ఫోన్ అప్పు చెప్పాలి, నువ్వు మళ్ళా వచ్చినాక కోర్టుకి చెప్పాలి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న నాయకుల్ని సీఎం గా చేశారంటే జనమే వాళ్ళ చెప్పుతోటి వాళ్ళే కొట్టుకున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.